రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా తొలగించింది. బద్వేల్ ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఅవుట్ ఫేజ్ 1, ఫేజ్ 2లలో అక్రమాణాలకు గురైన 4 పార్కులకు హైడ్రా విముక్తి కల్పించింది. 19,878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది. దీని విలువ 139 కోట్లకు పైగా ఉంటుందని హైడ్రా తెలిపింది. జనచైతన్య లేఅవుట్లో పార్కులు కబ్జాకు గురి అవుతున్నాయని హైడ్రా ప్రజావానికి కంప్లైంట్ అందింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్టు హైడ్రా నిర్ధారించింది. ఈ మేరకు ఇవాళ కబ్జాలను తొలగించింది. ప్రహారీలో నిర్మించుకొని వేసిన షెడ్డులు, రూమ్లను హైడ్రా తొలగించింది. 3,100 గజాలు, 500 గజాల చొప్పున నిర్మించిన షెడ్డులను నేలమట్టం చేసింది. ఆక్రమణల తొలగింపు తర్వాత ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా తొలగించింది. బద్వేల్, ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఅవుట్ ఫేజ్ 1, ఫేజ్ 2లలో ఆక్రమణాలకు గురైన 4 పార్కులను హైడ్రా విముక్తి కల్పించింది. 19,878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది. దీని విలువ 139 కోట్లకు పైగా ఉంటుందని హైడ్రా తెలిపింది. జనచైతన్య లేఅవుట్లో పార్కుల కబ్జాకు గురి అవుతున్నాయని హైడ్రా ప్రజావానికి కంప్లైంట్ అందింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్లు హైడ్రా నిర్ధారించింది. ఈ మేరకు ఇవాళ కబ్జాలను తొలగించింది. ప్రహారీలు నిర్మించుకొని వేసిన షెడ్డులు, రూమ్లను హైడ్రా తొలగించింది. 3,100 గజాలు,
500 గజాల చొప్పున నిర్మించిన షెడ్డులను నేలమట్టం చేసింది. ఆక్రమణల తొలగింపు తర్వాత ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ గంగోత్రి, దాదాపు 20 ఏళ్ల క్రితం ప్రస్తుతం రాజేంద్ర నగర్ మండలంలో ప్రస్తుతం హైడ్రా కొలగొట్టిన కబ్జా చెందిన షెడ్లకు సంబంధించి గత 20 ఏళ్ల క్రితం అక్కడ జన చైతన్య తోటి అప్పట్లో లేఅవుట్లు అనేవి వేశారు. అయితే కొంత అప్పటి నుంచి ఆ లేఅవుట్లు ఉన్న దానికి జాగానికి ఆనుకొని ఆ పార్కు స్థలాన్ని కొంతమంది కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఆ కబ్జాలో భాగంగానే కొంతమంది అక్కడ షెడ్యూల్ వేసుకుని నిర్మాణం చేపట్టారు. దాదాపు 2 ఎకరాల వరకు కూడా ఈ కబ్జా భూమి ఉందని కూడా హైడ్రా అధికారులు గుర్తించారు. అదేవిధంగా రెవెన్యూ అధికారులతోటి మరోసారి పరిశీలన చేసుకుని నిజంగానే ఈ 2 ఎకరాల వరకు కబ్జా గురైందని నిర్ధారించుకున్న తర్వాత హైడ్రా ఈ రోజు ఉదయం రాజేంద్ర నగర్ లోని జనచైతన్య లేఅవుట్ వెళ్లి అక్కడ కబ్జా గురైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా ఈ లేఅవుట్లు వేసుకున్న తర్వాత పార్కుల కోసం మాత్రమే కొంత స్థలం అనేది ఉంటుంది. అయితే ఆ పార్కు స్థలాన్ని కూడా కొంతమంది కబ్జా చేయాలని ప్రయత్నించడం, దాని పేరు మీద కొత్త నెంబర్లను సృష్టించి ఇతరులకు అమ్మాలనుకోవడం లాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అక్కడ కొంతమంది హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హైడ్రా దాని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత రెవెన్యూ అధికారులతో పరిశీలించిన తర్వాత దాన్ని ఈ రోజు తిరిగి స్వాధీనం చేస్తుంది. ప్రస్తుతం అక్కడ దాదాపు 2 ఎకరాల ఆక్రమణకు గురైన ల్యాండ్ అంతా కూడా పూర్తిగా హైడ్రా స్వాధీనం చేసుకుని అక్కడ చుట్టూ మరొకసారి ఇలాంటి కబ్జాలు గురి కాకుండా ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ప్రతి సోమవారం హైడ్రా ఆఫీస్ లో ప్రజావాణి అనేది జరుగుతుంది. ప్రజావాణికి ఎవరైతే ప్రభుత్వ ఆస్తులు కబ్జా గురవుతాయి, చెరువుల కబ్జాలు గురవడము, ఇంకా పార్కులు లాంటి ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ కబ్జా గురైనా సరే కొంతమంది స్థానికులు స్వతంత్రంగా హైడ్రా ప్రజావానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులను తీసుకున్న హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నిజంగానే అది ఆక్రమణకు గురైనట్టు భావిస్తే అది పూర్తి స్థాయిలో నిర్ధారించుకొని వాటిని ఆ కబ్జా చర్య నుండి విముక్తి కల్పిస్తుంది. తాజాగా రాజేంద్ర నగర్ లోని జనచైతన్య లేఅవుట్ లో కబ్జా గురైన 2 ఎకరాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ విశాల్.